మీ పేరండి? నా పేరు రాణి. ఏ నియోజకవర్గం? మాది ఇక్కడే చిలకలూరుపేట నియోజకవర్గం. అయితే జగనన్న పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగనన్న పరిపాలన బాగుంది. జగనన్న పరిపాలన మళ్ళీ జగనన్న వస్తే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. అది ఇప్పుడు వరకు మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది జగనన్న వస్తే. ఇప్పుడు జగనన్న పరిపాలన ఎట్టుందంటే అసలు ఇంత పిల్లోడికి కూడా సీఎం అంటే ఎవరు అనేది కూడా తెలుస్తుంది. నిజంగా ఇటువరకు సీఎం అంటే మా తరుణంలో ఎవరికి తెలిసేది కాదు. సీఎం అంటే ఎవరు సీఎం అంటే కూడా తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు చిన్నపిల్లోడిని ఇక్కడ సీఎం ఎవరు మనకి అని అన్నవరకు జగన్ మామయ్య అని అంటారు. జగన్ పరిపాలన మాత్రం సూపర్ అంటే సూపర్. అసలు మళ్ళీ జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏమైనా? అసలు చాలా తేడా ఉంది. ఒక్కరవ అయితే కాదు, చాలా తేడా ఉంది. అసలు ఎంత తేడా ఉందంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నక్కేమో చంద్రబాబు నాయుడు, నాగలోకం అనేది జగన్ అన్న. అది మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? వైఎస్ఆర్ నుంచి మనోహర్ నాయుడే పక్కా గెలుస్తాడు. ఏం లేదు, ఏది ఉన్నా కానీ పక్కా గెలుస్తాడు మనోహర్ నాయుడు. దాంట్లో తేడా ఏం లేదు. అసలు పత్తిపాటి పుల్లారావు గారికి ఇక్కడ ఛాన్స్ లేదంట. పత్తిపాటి పుల్లారావు ఛాన్స్ ఉండేది కానీ ఇటువరకు ఉండేది. కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళాడు పత్తిపాటి పుల్లారావు? ఏమైపోయాడు పత్తిపాటి పుల్లారావు? కరోనా టైంలో వాలంటీర్లని డాక్టర్లని జగన్ అన్న పరిగెత్తిచ్చాడు నుంచోని. ఇలా అసలు మన రాష్ట్రం కొంతమంది కుప్పలుగా జనం చచ్చిపోయినా కానీ జగన్ అన్న మన రాష్ట్రాన్ని ఎంత బాగా జాగ్రత్తగా కాపాడాడంటే అంత జాగ్రత్తగా కాపాడాడు. ఏడకి వెళ్ళాడు పత్తిపాటి పుల్లారావు? కరోనా టైంలో ఏం చేశాడు? ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ బొబ్బున్నాడు? ఇవాళ వచ్చి ఓట్లు అడగటానికి కూడా మనసు ఉండాలి. అప్పుడవా ఏం చేశాడు? అయాలు ఆదుకున్నట్టయితే కాంతి కుంతి ఏమన్నా ఉండేదేమో పత్తిపాటి పుల్లారావుకి. ఎందుకంటే ఒకప్పుడు చేశాడు కాబట్టి. కరోనా టైంలో బయటికి రాకుండా నీ ప్రాణం నువ్వు కాపాడుకున్నావే, మరి ఎదుటోళ్ళ ప్రాణం నీకు ఓటేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని గమనించావా? వాళ్ళని అడిగావా? ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉండారని? పలకరిచ్చిన కూడా బాగాలేదు. ఆ టయాన్ని కూడా రజనీ మేడం మాత్రం బాగా చేసింది. ఆ టయాన సూపర్గా చేసిందామా. ప్రతి ఒక్కళ్ళ కాడికి వెళ్ళి బాగా చేసింది రజనీ అక్క మాత్రం. సూపర్గా చేసిందామా మాత్రం. అదే కోసం ఇప్పుడు ఈయన మనోహర్ నాయుడు గెలుస్తాడు, పక్కాగా గెలుస్తాడు. ఆయన తేడా ఏమి లేదు. అందుట్లో ఎవరు ఎన్ని అనుకున్నా కానీ పక్కాగా మనోహర్ నాయుడు పైన జగన్ వస్తాడు, ఇక్కడ మనోహర్ నాయుడు వస్తాడు. జగనన్న ప్రభుత్వం ఎన్ని సీట్ల మెజార్టీతో గెలవబోతుంది అనుకుంటున్నారు? నాకైతే 140 సీట్లు గెలుస్తుంది. వీళ్ళు ఎందుకంటే ముగ్గురు, ఒక్కళ్ళు కాదు ముగ్గురు కదా, బెంపర్ మెజారిటీతోటే వస్తుంది. కానీ 140 పక్కా గెలుస్తాడని నా నమ్మకం. అది కూటమి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది కొత్తగా మన ఏపీలో కూడా. అదే నేను అంటుంది. ఈ మొత్తం ఎన్ని వచ్చినా పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగల్గానే వస్తుంది. ఒక మాట చెప్పాలంటే సింహం జగన్ అన్న ఎప్పుడైనా సింగల్గానే వస్తాడు. జగన్ అన్న పరిపాలన ఎట్లా ఉండిద్దంటే అసలు పేద ప్రజలు కూడా వాళ్ళని అసలు జగన్ అన్న పలకరింపులోనే ఉంది మంచితనం అనేది. ఆయనలో ఉన్న మనస్తత్వం అనేది పలకరింపులోనే ఉంది ఆయనలో. కానీ ఈ ప్రభుత్వం ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా చేసేది ఏం లేదు, అంతకు మించి ఏం లేదు. మేము నలుగురు ఉన్నాం. వాళ్ళు ఏంటంటే ప్రధానంగా జగన్ని ఓడించాలని చూస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా కాదు అది, ఎక్కడ కూడా వాళ్ళ వల్ల కూడా కాదు. జగన్ ఓడించాలంటే వాళ్ళ బాబుల తరం కూడా దిగి రావాలి. అది గతంలో వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మేము కూడా కొనసాగిస్తాము, 10,000 ఇస్తాం అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అప్పుడేమో వాలంటీర్లు వద్దు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? వాలంటీర్లు వచ్చి వాళ్ళ డేటా తీసుకొని భర్తలు లేని వాళ్ళు లేకపోతే ఎదవరాళ్ళని తీసుకెళ్ళి ఏదో చేస్తున్నాడని చెప్పాడు కదా. తప్పుడు చెప్పాడు కదా. ఆ వాలంటీర్లని మరి ఈరోజు ఎందుకు కోరుకుంటున్నారు? వాలంటీర్లు మంచిగా పరిపాలిస్తున్నాడు అనేగా, వాలంటీర్ ఇది వచ్చిందనేది ఈ జనంలో బాగుందనే కదా, పేరు ఉందనేగా. నువ్వు మళ్ళీ దాంట్లోకి వచ్చింది. ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకోకూడదు. అయాలు ఏంది వాలంటీర్లు ఎన్ని అన్నారు? వాళ్ళు రెయ్యం బొగులు కష్టపడుతున్నారు. పొద్దున్నే 5 గంటలకు వెళ్ళి డోరు కొట్టి పింఛన్ ఇస్తున్నారు. మీ ఇంటికి ఏం కావాలి? మేము ఒకప్పుడు ఒక ఓటు కార్డు పుట్టించుకోవాలన్నా కానీ ఏదన్నా ఎంఆర్ఓ సంతకం కావాలన్నా కానీ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే కింద వాచ్మెన్ కాడ నుంచి సెక్యూరిటీ కాడ నుంచి ఎంఆర్ఓ కాడికి వెళ్ళే వరకే ఎట్టేసుకున్నా కానీ 2,000 3,000 అవుతాయి. రోజువారీ పని చేసుకునే వాళ్ళమే. వారం రోజులు పని చేసుకుని వాళ్ళ కాడికి వెళ్తే అయాలు అవ్వదు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ వచ్చే వారం అట్లా నెల 2 నెలలు గడిపేది. ఇప్పుడు మనం ఇంటికాడ కూర్చుంటే వాలంటీర్లు వచ్చి కార్డు పెట్టాలన్నా, పిల్లల పేరు ఎక్కియాలన్నా,
వచ్చి అడుగుతున్నారు, ఏం కావాలనేది చేస్తున్నారు. వాలంటరీగా పెడతాం జగన్ అన్న, ఆయనకి మాత్రం హ్యాండ్స్ అప్, దానికి మాత్రం మెచ్చుకోవచ్చు. వాలంటీర్లు అసలు నిజంగా ఆ ఆలోచన అన్నకు రావటమే గొప్పది. అసలు ఎంతమంది పింఛన్ తీసుకోవటానికి, నేను ఎంతమందిని మా ఊర్లో డ్రాప్ చేశాను. నేను పింఛన్లు తీసుకోవటానికి అక్కడికి సచివాలయ పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి పింఛన్లు తీసుకోవాలంటే తీసుకెళ్తే వాళ్ళు బాక్సులు అన్నాలు పెట్టుకొని వెళ్ళి పొద్దున్నుంచి సాయంకాలం దాకా పడికాపులు కాస్తా వచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు 5 అవ్వంగులని తలుపు కొట్టి అవ్వ తాతలకి ఎదవరాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. అసలు ఎక్కడ, అసలు ఆ పరిపాలన ఎక్కడ, ఈ పరిపాలన ఎక్కడ, ఏం మాట్లాడుతున్నారు? మా చంద్రబాబు నాయుడికి వయసు ఎక్కువ అయ్యే వరకు మైండ్ దొబ్బేస్తుంది. అది వయసు పెరిగింది కదా ఎక్కువగా, ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. 1 గంట ఒకటి అంటాడు, 1 గంట ఒకటి అంటాడు. 1 గంట ఏమో వాలంటీర్లు వద్దంటారు, వాలంటీర్కి 10 ఏళ్ళు చేస్తానంటాడు. ఈయన పెడితే వీళ్ళు చేస్తేనేమో దేవుడి భక్తి, ఎదుటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంటారు. వీళ్ళు చేసేదేం బాగానే. వాలంటీర్లు వద్దన్నవాడు ఇవాళ వాలంటీర్లతో ఏం పని, 10 ఏళ్ళు ఇస్తానని ఎందుకు అంటున్నాడు? అప్పుడే ప్రజలు ఆలోచించుకోవాలి, దాన్ని బట్టి ఆలోచించుకొని మాట్లాడుకోవాలి ప్రజలు. వాళ్ళు వద్దన్నవాడు ఇవాళ ఎందుకు ఇస్తానన్నాడు? ఇతనిలో ఎంత కుట్ర ఉంది, ఎన్ని రాజకీయ ఎత్తులు ఉన్నాయి అనేది ఆలోచించుకోవాలి ప్రజలు. ప్రజలు బట్టి దాన్ని బట్టి జగనన్నని గెలిపిస్తే ధన్యులు ఎవరైనా కానీ, పేద ప్రజలు మాత్రం. ఈ జగన్మోహన్ ఏం చేస్తాడులే అది అని ఆయన ఈ పవన్ కళ్యాణ్కి ఎందుకండి కమ్మగా సినిమాలు తీసుకోక ఏముంది? ఓటు ఉండే వాళ్ళు ఎవరు లేరు. మొన్న మీటింగ్ పెట్టారు ఇక్కడ బొప్పిడి దాని దగ్గర, ఎవరు వచ్చారు? అందరూ ఈ ఓట్లు లేని పిల్లలే వచ్చింది. వాళ్ళని వర్రూపుట్లు వచ్చి వాళ్ళకి ఏదో చేసి పూనకం వచ్చిన వాళ్ళలాగా, డ్రగ్స్ తీసుకున్నవాడికి లాగా, తాగినోడికి లాగా తూగి మాట్లాడతాడు. ఏందండి ఆయనకి రాజకీయం ఏం తెలుసు? మాట్లాడితే ఏమన్నా వస్తుంది ఆయనకి? రాజకీయం తెలుసు అసలు? రాజకీయం తెలియకుండా ఏది పడితే అది జగన్ జగన్ జగన్. ఏం జగన్ అంటే ఏంది? నువ్వు ఎవడవేని అంటాడు. ఏంది జగన్ ఎవడని తెలీదా? ఇంత పిల్లోడు నీకు తెలియపోతే పిల్లోడిని వెళ్ళి అడుగు. 1వ తరగతి చదివే పిల్లోడిని అడగమను జగన్ ఎవరు అనేది చెబుతాడు. వాడికి తెలియపోతే ఏదైనా స్కూల్లో వెళ్ళి చదువుకోమను. జగన్ ఎవడా నన్ను అడుగుతాడు. ఆడెవడు అసలు? జగన్ ఎవడా నన్ను అడగటానికి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? జగన్ ఎవడా నన్ను అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్కి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో తెలియదు అసలు, నాకు అర్థం కాదు. ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లా పవన్ కళ్యాణ్. అసలు నవరత్నాల తరహాలోనే టీడీపీ వాళ్ళు కూడా సూపర్ 6 అని ఒక కొత్తగా తీసుకొచ్చారు. దాని నవరత్నాలు మించి సంక్షేమం ఇస్తాం మేము. ముఖ్యంగా మహిళలకైతే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చాలా చెప్తున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మి ఓటేస్తారంటారా? అసలు ప్రజలు నమ్ముతారంటారా? నమ్మరండి, ప్రజలు నమ్మరు. మరి ఇప్పుడు జగన్ గారు ఇన్ని పథకాలు ఇస్తుంటే శ్రీలంకను చేస్తారు మన దేశాన్ని అన్నాడు. మరి ఈయన ఇన్ని పథకాలు పెట్టి ఎన్ని శ్రీలంకలు చేయాలని? ఆయన మీద ఎక్కువ పథకాలు ఇస్తానన్నాడు. 30 సంవత్సరాల వాళ్ళకి 1,500 ఇస్తాను నెలకు వచ్చానని అంటున్నాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అమ్మ ఒడి ఇస్తానంటున్నాడు. మరి ఆయన ఒక్కళ్ళకి ఇస్తేనే శ్రీలంకను చేశారంటున్నారే. మరి ఈయన ఇంతమందికి ఇస్తానంటే ఎన్ని శ్రీలంకలు చేసి ఏం చేస్తాడు? మరి ఎంతమందికి తాకట్టు పెడతాడు జనాన్ని? అసలు ఎవరైనా నమ్ముతారా ఇది? ఎవరైనా నమ్మేవాళ్ళు ఉన్నారు? ఆ మాటలన్నీ నమ్మరు, ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడు మాటలు అనేది ఎవరు నమ్మరు అసలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మరు. కాకపోతే ఏంటంటే ఈ లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి ఇది అయిపోయింది అనుకో, దుప్పటి కప్పుకొని బొబ్బోటమే, ఏం లేదు ఇక, పడుకోవటమే ఇక. చంద్రబాబు నాయుడికి ఏం లేదు ఇక. అందుకని ఏం చేస్తున్నాడంటే ఏదన్నా కానీ గెలవాలని కుప్పంలో గెలవమను. ఇవన్నీ వద్దు. చంద్రబాబు నాయుడిని కుప్పంలో గెలిచి చూడమను. పవన్ కళ్యాణ్ అని పిఠాపురంలో గెలవమను, ఈయన కుప్పంలో గెలవమను. చంద్రబాబు నాయుడిని ఏం అవసరం లేదు. ఆ 2 సార్లు గెలవమను. అలాగా పార్టీ ఉండిద్ది. అప్పుడు కొంతమంది అన్నా కానీ దాంట్లో అసెంబ్లీలోకి వస్తారు. వాళ్ళిద్దరు గెలిస్తే అది వాళ్ళిద్దరు సీట్లు చూసుకోమని ముందు జనాలు అయ్యామో కానీ ఎక్కడ వేసుకున్నా కానీ ఏంటంటే జగనన్న వచ్చినప్పుడు జగనన్న చేసే పళ్ళు మంచి పళ్ళు. అసలు ఒక్కొక్కళ్ళు అన్నం లేనివాళ్ళు ఏ పూటకు ఆ పూట తెచ్చుకునేవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తింటున్నారంటే అది చాలా నిజంగా అది ఎంత మేలు చేస్తున్నారంటే వాళ్ళకి. డబ్బులు ఉండవాళ్ళు ఏందండి ఏదో మాట్లాడుకుంటారు, ఆ పథకాలు ఎందుకు, ఈ పథకాలు ఎందుకు, అవి వేస్ట్, అప్పులు చేయటం ఎందుకు అని అంటారు. అదేం కదా, అదే అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఆయన దండం పెడుతున్నారు తెలుసా? జగనన్నకే చేతులు ఎత్తి మొక్కుతున్నారు, కాళ్ళకు మొక్కుతున్నారు. అన్నం ఒక టయానికి అన్నం తింటున్నామని. ఇళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరండి? ఏ ప్రభుత్వంలో ఇళ్ళు ఇచ్చారు? ఏ ప్రభుత్వంలో ఇల్లు ఇలా? సెంటు భూమి, ఇప్పుడు సెంటు భూమి కొనాలంటే చిలకలూరుపేటలో కానీ నియోజకవర్గంలో ఎక్కడన్నా కానీ సెంటు భూమి కొనాలా కొన్ని లక్షలు బలుగుతుంది. నీకు సెంటు భూమి నీకు ఇచ్చారంటే అసలు నీకు ఎన్ని లక్షలు ఇచ్చినట్టు?
నీ పిల్లోడు 15,000 ఇస్తున్నాడంటే నీ ఓటు లేదు నీ పిల్లోడికి. 15,000 లేకుండా నీ పిల్లోడు నేనే అమ్మఒడి వేస్తున్నాడే. నువ్వు ఒక్క రూపాయి ఇవ్వాలంటే ఆడికి ఓటు ఉంటేనే నువ్వు చేస్తున్నావే. నీ ప్రభుత్వం వచ్చినప్పుడు నీ వాళ్ళకే ఇళ్ళు ఇచ్చినా నీ వాళ్ళకే, ఏ ఇచ్చినా నీ వాళ్ళకే, పథకాలు ఇచ్చినా నీ వాళ్ళకే. మానవుడు ఎవరు నన్ను ప్రజలను చూశాడా? ఎందుకు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు. అందుకే లాస్ట్ కదా ఆయనకి మాట్లాడుకొని ఈ నెల మాట్లాడుకున్న తర్వాత చక్కగా దప్పుడు ముసుకేసుకొని మనవడితో హాయిగా ఆడుకుంటాడు ఏసీ వేసుకొని. అది జగన్ ప్రభుత్వంలో మాత్రం నెంబర్ 1 సూపరు అంతే. అస్సలు ఎలాంటిది లేదు జగనన్న ప్రభుత్వం. ఇంకా మళ్ళీ జగనన్న రావాలనే మేము కోరుకుంటున్నాము. మేమందరం కూడా జగనన్న కోసం మాత్రం పాటుపడతాం.